వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 2వ వార్డు మరియు 3వ వార్డు నందు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్తూ, అట్లాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా మరి నమోదు చేసుకొని త్వరలోనే వాటిని పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్శన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు 2, 3 వార్డులందు ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రతిరోజు ఏదో ఒక వార్డు నందు 1-2 వార్డుల నందు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. గతంలో జరిగిన దానికి ఈరోజు ఉన్న అభివృద్ధికి తేడాను తెలియజేస్తూ ఆయా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను అందజేస్తూ వారందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి వారిని అభ్యర్థించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు తిరిగిన ప్రతి వార్డులో కూడా ప్రజలందరూ అత్యంత సంతోషంతో ఉత్సాహంతో మాకు మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది. ఈ సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, తర్వాత మరి వీధి దీపాలు కానీ, తర్వాత మంచినీళ్ళ సౌకర్యం కానీ, ఇవన్నీ మరి కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే జరిగినాయి. తర్వాత ఈ కౌన్సిల్ ఏర్పడిన తర్వాతనే ఈ అభివృద్ధి అనేది ఇవాళ చూడగలుగుతూ ఉన్నాం. అందుకే తప్పకుండా మేము మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో కారు గుర్తుకు ఓటు వేసి తిరిగి మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మరి పార్టీని గెలిపించుకోవడం అని చెప్పి వారందరూ ముక్త కంఠంతో చెప్పడం చాలా సంతోషం. వారందరికి కూడా నేను పేరు పేరున అభినందన తెలియజేస్తాను. తప్పకుండా పెద్దపల్లి పట్టణం కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, సుల్తానాబాద్ పట్టణం కావచ్చు, కేవలం బీఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకొని వారందరూ కూడా మరి ఉత్సాహంతో, సంతోషంతో ఈరోజు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉంది.